పరలోకం అయితే భూమి మీద ఉన్నంత విశాలమైన స్థలం అయితే లేదు. పరలోకం అనేది చాలా చిన్నదే. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది నాకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరెత్తల బైబిల్ చదివితే కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం ఎన్ని కిలోమీటర్లు ఉందో క్లియర్గా అక్కడ రాసుంది. 750 కోసులు ఉంది. అనవసరమైన వాటికి అన్నిటికీ మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం, గూగుల్ వాడుతూ ఉంటాం, యూట్యూబ్ వాడుతూ ఉంటాం. 750 కోసులు అంటే ఎన్ని కిలోమీటర్లు గూగుల్లో కొట్టండి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు వస్తుంది. ఇంటూ 750 2306 కిలోమీటర్ల నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. మరి 800 కోట్ల మంది జనాభా అక్కడ ఎట్లా పడతారు? 2400 కిలోమీటర్లు అంటే మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ అంత దూరమే ఉంది. మరి మన భారతదేశమే 6000 కిలోమీటర్లు ఉంది. మరి మన భారతదేశ జనాభానే 2400 కిలోమీటర్లు పట్టరు. భూమి మీద ఉండే జనాభా అంతా పరలోకంలో ఎలా పడతారు అంటే మీరు భ్రమలో ఉన్నట్టే. భక్తులు మాత్రమే పరలోకానికి వెళ్తారు, భక్తిహీనులు వెళ్ళరు. మీరంతా భక్తులా భక్తిహీనులా? నేను భక్తుల్ని భక్తురాలు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా భక్తిహీనతలోనే ఉన్నారు. ఇది సత్యం. మీకోసం ఒక మంచి అద్భుతమైన మాట రాసి పెట్టాడు దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చివరిగా అందరూ చూడండి, ముగిచ్చేస్తున్నాను. నిమిత్తం కలుగు చేశాను. చూడండి అందరూ ఒకసారి. ఈ టేబుల్ ఉంది బైబిల్ పెట్టుకోవడానికి, మైక్ ఉంది మాట్లాడటానికి, వాచ్ ఉంది చూసుకోవడానికి, మనకి భూమి కలుగు చేశాడు మానవుడు నిలబడటానికి, గాలి తయారు చేశాడు ఆక్సిజన్ పీల్చుకోవడానికి, ఆకాశం ఉంది వర్షం కురవటానికి, సముద్రం ఉంది ఉప్పు తయారవటానికి. ఇలా ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగు చేశాడు. కానీ ఇప్పుడు మీరు భక్తుల భక్తిహీనులు అంటే ఒక్కరు చేయట్లేదు కదా. మీరంతా భక్తిహీనులే. మరి భక్తిహీనులను ఎందుకు తయారు చేశాడు ఆయన? నాశన దినంలో కాల్చడానికి తయారు చేశాడట మిమ్మల్ని కదా భక్తిహీనులు.